హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ ఒక రెట్రో విక్టరీ ఎందుకు అంటున్నా అంటే ఎస్ఆర్హెచ్ కి ఎప్పుడైనా బలం బౌలింగ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మారింది. కానీ ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ 120-130ని కంటైన్ చేసే బౌలింగ్ ఉండేది వాళ్ళకి. సో కానీ ఆర్ఆర్ లైన్ గా 4 మ్యాచెస్ గెలిచి ఎస్ఆర్హెచ్ చేత ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి ఈ మ్యాచ్ గెలిచి ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ తీసుకుంది. ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్తే ఆర్ఆర్ టాస్ గెలిచింది. మేము బౌలింగ్ ఫస్ట్ అన్నారు. ఓకే, బౌలింగ్ చేస్తారు. పిచ్ బాగుండే, కొంచెం గ్రీన్ ఉండే, గ్రాస్ ఉండే, కానీ ఒక 250 స్కోర్ అనుకుంటే ఫస్ట్ బాల్ ఆర్చర్ మళ్ళీ వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ డక్ కోచ్. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీకి ఫిలిప్స్ సార్ని ఫస్ట్ బాల్లో వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బాల్లో అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. సరే ఓకే, హెడ్ ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు, హెడ్ వికెట్ పడ్డది. అప్పుడు క్లాస్ వచ్చాడు. క్లాస్ అను ఇషాన్ కిషన్ కలిపి మ్యాచ్ ఆడారు. చాలా చాలా బాగా ఆడారు. ఒక 100 రన్ పార్ట్నర్షిప్ పైన కొట్టారు. ఇషాన్ కిషన్ 90 కొట్టారు, సెంచరీ మిస్ అయ్యాడు. మీకు లాస్ట్ టైం గుర్తుంటే కనుక ఎస్ఆర్హెచ్ హోమ్ మ్యాచ్ ఆడినప్పుడు అగెనెస్ట్ ఆర్ఆర్ తోటి ఎస్ఆర్హెచ్ సెంచరీ కొట్టాడు. ఎవరు? ఇషాన్ కిషన్. ఈసారి 90 కొట్టాడు. యాక్చువల్లీ ఆ బాల్ కూడా హిట్ మీ బాలే, కానీ బాల్ స్లో అనుకుని గట్టి కొట్టాడు. అది టాప్ ఏజ్ తగిలి. ఇక్కడ జోక్ ఏమైందంటే బౌలరు వికెట్ కీపర్ గుద్దుకున్నారు, కానీ క్యాచ్ డ్రాప్ చేయలేరు. సరే ఓకే అనుకుంటే దాని తర్వాత చిన్న ఒక డల్ ప్యాచ్ వచ్చింది. తర్వాత క్లాస్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఎన్కేఆర్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అనిల్ సలోలే చాలా బాగా ఫినిషింగ్ మంచి ఇచ్చారు. 216 కొట్టారు. 216 ఓకేనా, సరిపోతుందా, మన బౌలింగ్ అంతంతే కదా ఎస్ఆర్హెచ్ అనుకుంటే ఎస్ఆర్హెచ్ లో 2 కొత్తలు వచ్చారు భయ్య. వాళ్ళ పేర్లు చెప్తాను మీకు. అస్సలు వాళ్ళ బౌలింగ్ చూస్తే కనుక ఈయన పేరేంది, పర్ఫుల్ ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ ఓవర్లో 1 కాదు 2 కాదు 3 వికెట్లు. డెబ్యూడెంట్ ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్లో 3 వికెట్స్ ఇప్పటివరకు ఎవరు తీలేరు. అంతెందుకు, ఫస్ట్ ఓవర్ 3 వికెట్స్ ఇప్పటికి ఎవరు తీయరు ఐపీఎల్ హిస్టరీలో. ఫస్ట్ మ్యాన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ఐపీఎల్ టు టేక్ 3 వికెట్స్ డెబ్యూటెంట్ ఇన్ ఫస్ట్ ఓవర్. సో అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఓవర్ వచ్చా, నెక్స్ట్ ఓవర్ మరొక వికెట్ పడ్డది. మళ్ళీ అలా చూస్తూ వెళ్తుంది, మళ్ళీ ఇంకో వికెట్ పడ్డది. లాస్ట్కి ఆర్ఆర్ వచ్చి 9 for 5 ఉండే. అప్పుడు మనం ఏమనుకున్నామంటే మేబీ లోయెస్ట్ స్కోర్ ఎవరికి ఉంది, ఆర్సీబీకి ఉంది, 49 ఆల్అౌట్స్. దాన్ని ఏమైనా వీరు మార్చేస్తారా ఆర్ఆర్ అనుకుంటే లేదు మార్వనియా అని చెప్పి ఒక్క మనిషి ఉన్నాడు అక్కడ. ఎవరు? జడేజా. అండ్ జడేజాతో పాటు ఇంకొక ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ, డాన్ వన్. యాక్చువల్గా తెలియదు డాన్ వన్ అన్న పేరు తెలియదు మనకు, కానీ మంచి బ్యాటర్. వీళ్ళిద్దరు కలిసి 100 run+ పార్ట్నర్షిప్ చేశారు. సో అలా ఆడుతూ వాళ్ళ వికెట్ పడ్డది. దాని తర్వాత నెక్స్ట్ పటాఫట వికెట్ పడ్డది. కానీ ఇక్కడ ఆర్ఆర్ ఏంటంటే 9 for 5 నుంచి 159 కొట్టారంటే చాలా బాగా, అంటే 150 రన్లు కొట్టారు. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ వన్. అంటే 5 వికెట్స్కి 9 రన్స్, సరే 9 రన్స్కి 5 వికెట్స్కి వెళ్తే మిగతా 150 రన్స్కి 5 వికెట్స్ పోయిన చాలా బాగా ఆడారు వీళ్ళు. కానీ కొంచెం ఎస్ఆర్హెచ్ అక్కడ కొన్ని క్యాచెస్ మిస్ చేసింది. ఒక క్యాచ్ మిస్ చేసింది. అది మిస్ చేయకపోతే మేబీ కొంచెం బాగుంటుండే. లైక్ ఎన్కేఆర్ మిస్ఫీల్ చేశాడు అండ్ ఒక రాంగ్ త్రో చేశాడు. సో అలా చేయగా బాగుంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ చాలా బాడింది. కానీ ఆర్ఆర్ కూడా జడేజా ఏదైతే ఫామ్లో లేడు అనుకుంటున్నామో తను కూడా ఇలా మంచి నాక్ ఆడాడు. అది కూడా ఎంత, 32 balls 45 runs ఏదో స్ట్రైక్ రేట్ ఆఫ్ 140 స్ట్రైక్తో ఆడాడు. ఓకే, డాన్ వన్ 44 balls 69 runs కొట్టాడు. అది కూడా 156 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఎప్పుడు 5 wickets for 9 runs ఉన్నప్పుడు అంత మంది స్ట్రైక్ రేట్తో ఆడడం అంత ఈజీ కాదు. చాలా బాడాడు. దాని తర్వాత వచ్చారు ఆర్చర్ వచ్చాడు, 2 runs కొట్టాడు. దుశాల్ పాండే ఈయన చాలా బాగా ఆడాడు. 11 balls 25 runs కొట్టి 27 స్ట్రైక్ రేట్ ఆడాడు. చాలా, అంటే గెలిచే అవకాశం లేదు, కానీ చాలా బాగా ఆడారు మ్యాచ్ వాళ్ళు. దాని తర్వాత రవి విష్ణాలు ఫస్ట్ బాల్ ఓపెన్ ట్రై చేశాడు, వికెట్ పడ్డది, అయిపోయింది. బర్గర్ వచ్చాడు, 3 runs కొట్టాడు, మ్యాచ్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఫర్ఫుల్కి 4 wickets, ఎకానమీ ఆఫ్ 8.5. షాకిబ్ హుస్సేన్ 4 wickets at the strike, 24 runs for 4 overs. మలింగాకి 2 wickets. సో 3 ఫాస్ట్ బౌలర్స్ అనేటోళ్ళు 10 wickets తీసేశారు.
కానీ ఇక్కడ బెటర్ ఏంది అంటే కొంచెం అర్షల్ పటేల్ని తీసేయడం వల్ల బెటర్ అయింది. కానీ హర్షల్ పటేల్ తీసేయకుండా వేరే వాళ్ళు తీసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కాల్ హర్షల్ పటేల్ తీస్తున్నారు. బట్ యంగ్ బ్లడ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగా ఆడారు. నెక్స్ట్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నాను. కానీ ఎస్ఆర్హెచ్ ఆఫ్టర్ ఏ 2 losses 1 grand victory. ఆర్ఆర్ వెరీ గుడ్. ఆర్ఆర్కి ఎప్పుడు ఏమనుకున్నామంటే ఓపెనర్స్ ఒక తొందర వికెట్ పడిపోతే విల్ ఆర్ఆర్ ఏబుల్ సస్టైన్ ఆర్ విల్ ఏబుల్ టు విన్ అన్నాము. మీరు చూస్తే ఎవరు వికెట్ పడ్డది? మా 15 years బాయ్ సూర్యవంశీ వికెట్ పడ్డది. ఓకే, నెక్స్ట్ ధ్రువ్ వికెట్ పడ్డది. ఓకే, దాని తర్వాత క్యాప్టెన్ వికెట్ పడ్డది రియాన్ పరాగ్ది. యశస్వి జైస్వాల్ వికెట్ పడ్డది. టాప్ 4 వికెట్ పడిపోయిన తర్వాత వీళ్ళేమో ఆడరా ఆ టైంకి ఓకే ఒక రెసిస్టెన్స్ అయితే మిడిల్ ఆర్డర్ ఉందని చూపించారు. బట్ దే షుడ్ బి ఇంప్రూవింగ్ అలాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. అండ్ కొంచెం ఆర్ఆర్ కూడా మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ కట్టేయాలి. ఎందుకంటే ఎక్కడైతే ఎస్ఆర్హెచ్ వికెట్ లూజ్ అవుతుందో, ఎక్కడైతే కన్సలేషన్ ఫేస్కి వెళ్తుందో, అంటే రన్స్ తగ్గిపోవడము, రన్ రేట్ తగ్గిపోవడం ఉంటుందో, ఆ ఏరియాలో 7-15 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ చాలా 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 మంచి బ్యాటింగ్ వేసింది. సో గుడ్ విక్టరీ ఫర్ ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. గుడ్.